ఎవరైనా రైల్వేలో జాబ్ కొరకు ప్రయత్నం చేస్తానంటే, రైల్వేలో జాబ్ కావాలంటే ముందు ఎంట్రన్స్‌లో పాస్ అవ్వాలి. వాళ్ళు పెట్టే ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి. రిటన్ టెస్ట్‌లో పాస్ అవ్వాలి. అదేవిధంగా ఫిజికల్ ఎగ్జామ్ కూడా ఉంటది. దాంట్లో పాస్ అవ్వాలి. అన్నిట్లో పాస్ అయితేనే తర్వాత జాబ్ అండి. ఊరికనే జాబ్ రాదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలంటే, దీవెనలు మనకు కావాలంటే దేవుని మాట వినాలి. మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జలము కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. దేవుడు మాట వింటే మనం ఏమంటున్నాడు, ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఏంటంటే ఎంతో కోట్ల ప్రజలు ఉన్నారు. ఎవరైతే దేవుడు మాట వింటారో వాళ్ళని హెచ్చిస్తా అంటున్నాడు. రెండవదిగా చూసినట్టయితే నీవు నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవుల నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. ఏదైతే కింద ఉన్నాయో అవన్నీ కూడా ప్రాప్తిస్తా అంటున్నాడు. అవి మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనంలో, నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. అదేవిధంగా ఇంకా కింద చూసినట్టయితే నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ పిల్లలు, నీ గొర్రెలు మందులని నీవు అనుగ్రహించినట్లు దేవుడు నిన్ను దీవించును. నీ గంపయో, నీ పిండియో, నీ పిసుకు తొట్టియో దీవింపబడను. దేవుడు ఎక్కడున్నా దేవుడు బిడ్డలని ఆయన మాట వింటే చాలండి. ఆయన మాట ఏ విధంగా బైబిల్లో ఉందో దాని ప్రకారం మనం ఫాలో అయితే దేవుడు తప్పకుండా మనల్ని బ్లెస్ చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.